అందరికీ నమస్కారం. వీడియో చూసే ముందు జై దుర్గామాత అని కమెంట్ చేయండి. పురాణ నమ్మకం ప్రకారం నవరాత్రి సమయంలో కొన్ని ప్రత్యేక వస్తువులను ఇంటికి తీసుకురావడం వల్ల దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు. అమ్మవారు భక్తులపై ప్రత్యేక ఆశీర్వాదాలను అందిస్తుంది. అందుకే నవరాత్రులలో ఈ వస్తువులను తప్పనిసరిగా ఇంటికి తెచ్చుకోవాలి. అవి ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హిందూ మతంలో దేవీ నవరాత్రి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగ దుర్గాదేవికి అంకితం చేయబడింది. శారదీయ నవరాత్రులు అశ్వయుజ మాసంలోని శుక్లపక్షం ప్రతిపాద తేదీ నాడు ప్రారంభమవుతాయి. ఈ శరన్నవరాత్రులు 9 రోజుల పాటు జరగనున్నాయి. ఈ పండుగ 9 రోజులు దుర్గాదేవి అవతారాలను నవదుర్గాలుగా రోజుకొక రూపంలో పూజిస్తారు. ఈ 9 రోజులు భక్తులు ఉపవాసం ఉండి దేవాలయాలను సందర్శించి దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. దుర్గాష్టమి నవమి రోజున కన్య పూజ నిర్వహిస్తారు. దీనితో నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి. మర్నాడు అంటే దశమి తిథి రోజున దసరాగా జరుపుకుంటారు. పురాణ నమ్మకం ప్రకారం నవరాత్రి సమయంలో కొన్ని ప్రత్యేక వస్తువులను ఇంటికి తీసుకురావడం వల్ల దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు. అమ్మవారు భక్తులపై ప్రత్యేక ఆశీర్వాదాలను అందిస్తుంది. అందుకే నవరాత్రులలో ఈ వస్తువులను తప్పనిసరిగా ఇంటికి తెచ్చుకోవాలి. అవి ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వేద పంచాంగం ప్రకారం అశ్వయుజ మాసం శుక్లపక్షం యొక్క ప్రతిపాద తిథి అక్టోబర్ 3వ తేదీన అర్ధరాత్రి 12:19 ప్రారంభమై మర్నాడు అక్టోబర్ 4వ తేదీన తెల్లవారుజామున 2:58 ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం శారదీయ నవరాత్రులు గురువారం అక్టోబర్ 3వ తేదీ నుండి ప్రారంభమవుతాయి. ఈ పండుగ అక్టోబర్ 12వ తేదీన అనగా శనివారం ముగుస్తుంది. నవరాత్రులలో ఈ ప్రత్యేక వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. ఇందులో మొదటి వస్తువు లక్ష్మీదేవి విగ్రహం లేదా చిత్రపటం. నవరాత్రి సమయంలో లక్ష్మీదేవి విగ్రహాన్ని లేదా చిత్రాన్ని ఇంటికి తీసుకురావడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అయితే లక్ష్మీదేవి పద్మాసనంపై కూర్చుని ఆమె చేతుల నుండి ధన ప్రవాహం కురుస్తున్నటువంటి చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని మాత్రమే ఇంటికి తెచ్చుకొని విధంగా ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఇంటి పూజ గదిలో లేదా పూజా స్థలంలో ఈ చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇంటిలో ఐశ్వర్యానికి లోటు ఉండదని నమ్మకం. నవరాత్రులలో దుర్గామాత స్వరూపిణి అయిన లక్ష్మీదేవిని పూజించడం ద్వారా ఇంట్లో ఎప్పుడూ సుఖ సంతోషాలు ఉంటాయని చెబుతారు. అదేవిధంగా రెండవ వస్తువు వెండి నాణ్యం. నవరాత్రులలో ఇంటికి వెండి నాణ్యం తీసుకురావడం కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. అయితే గణేశుడు లేదా లక్ష్మీదేవి చిత్రం ఉన్న నాణ్యం మరింత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ నాణ్యాన్ని ఇంటి గుడిలో లేదా పూజా స్థలంలో ఉంచండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సంపద పెరుగుతుందని నమ్మకం. అదేవిధంగా మూడవ వస్తువు గనక చూసుకున్నట్టయితే అలంకరణ వస్తువులు. నవరాత్రులలో స్త్రీలకు అలంకరణ వస్తువులైన గాజులు, కుంకుమ, పసుపు, మెహందీ వంటివి తీసుకురావడం కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ వస్తువులను దుర్గాదేవికి సమర్పించి పూజించే చోట ఉంచండి. ఇలా చేయడం వల్ల దుర్గాదేవి ప్రసన్నురాలవుతుందని, ఇంట్లో సుఖ సంతోషాలు, శ్రేయస్సు, ఐశ్వర్యం ఉంటాయని నమ్ముతారు. నవరాత్రులలో దుర్గాదేవికి 16 అలంకార వస్తువులను సమర్పించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. నవరాత్రులలో దుర్గామాతకు 16 అలంకార వస్తువులు సమర్పిస్తే స్త్రీలకు అఖండ సౌభాగ్యం కలుగుతుందని చెబుతారు. అటువంటి పరిస్థితిలో మీరు ఖచ్చితంగా నవరాత్రుల సమయంలో మాతా రాణి కోసం మేకప్ వస్తువులను తీసుకురావాలి. మీరు మీ ఇంటి సమస్యలను వదిలించుకోవడం కోసం అమ్మవారి విగ్రహం లేదా చిత్రానికి వాటితో అలంకరించవచ్చు. నవరాత్రులలో దీనికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడింది. అదేవిధంగా 4వ వస్తువు గనక చూసుకున్నట్టయితే తామర పువ్వు. లక్ష్మీదేవికి తామర పువ్వు అంటే చాలా ఇష్టం. అందువల్ల నవరాత్రులలో ఇంట్లో తామర పువ్వును తెచ్చి
పూజ సమయంలో లక్ష్మీదేవికి సమర్పించండి. అదేవిధంగా 5వ వస్తువు గనక చూసుకున్నట్టయితే నవగ్రహ యంత్రం. నవరాత్రి సమయంలో ఇంట్లో నవగ్రహ యంత్రాన్ని ప్రతిష్ఠించడం వలన అన్ని గ్రహాలు శుభ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి. అదేవిధంగా 6వ వస్తువు గనక చూసుకున్నట్టయితే తులసి మొక్క. నవరాత్రులలో ఇంట్లో తులసి మొక్కను నాటడం కూడా చాలా మంచిదని భావిస్తారు. నవరాత్రులలో కొత్త తులసి మొక్కను ఇంటికి తీసుకురావడం ద్వారా లక్ష్మీదేవి ప్రసన్నుడవుతారని నమ్ముతారు. తులసి మొక్కను క్రమం తప్పకుండా పూజించడం ద్వారా లక్ష్మీదేవి ఇంట్లో నివసిస్తుంది. ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సు ఉంటుంది. అదేవిధంగా 7వ వస్తువు కనుక చూసుకున్నట్టయితే కలశం. నవరాత్రుల మొదటి రోజున కలశ స్థాపనకు విశేష ప్రాముఖ్యత ఉంది. అటువంటి పరిస్థితుల్లో మీరు నవరాత్రి సమయంలో కలశాన్ని కొనుగోలు చేయాలి. మీరు మీ సామర్థ్యాన్ని బట్టి మట్టి, ఇత్తడి, బంగారం లేదా వెండితో చేసిన ఎలాంటి కలశాన్ని అయినా కొనుగోలు చేయవచ్చు. ఈ కలశంలో కొబ్బరి, మామిడి ఆకులను వేసి పీట మీద అమర్చండి. ఇలా చేయడం వల్ల భక్తులకు దుర్గాదేవి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుందని చెబుతారు. అదేవిధంగా 9వ వస్తువు గనక చూసుకున్నట్టయితే స్వస్తిక్. స్వస్తిక్ చిహ్నం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. నవరాత్రులలో ఇంటి ప్రధాన ద్వారం మీద స్వస్తిక్ వేయడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రసారం అవుతుంది. చూసారు కదండి నవరాత్రులలో ఏ వస్తువులు ఇంటికి తెచ్చుకోవాలో. మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.